బ్రో ఒక్కసారి ఆ బ్యూటిఫుల్ జాపనీస్ మెషిన్ని చూడండి. సో ఈ బైక్ తీసుకొని ఆల్మోస్ట్ 2 years and 10 months అవుతుంది. అండ్ ఇప్పటికీ దిస్ హ్యాస్ ద సేమ్ యాటిట్యూడ్ అండ్ పవర్. టు బీ ఆనెస్ట్, వేరే ఏ బైక్ కంపెనీ చూసుకున్నా కూడా ఈ యమహా ఇంజన్స్ మాత్రం చాలా రిలయబుల్గా ఉంటుంది. సో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు అయితే మనం నా 50,000 kilometers ఆఫ్ ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో నార్మల్గా ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా నేను బైక్ యూజ్ చేయబట్టి. నార్మల్గా లాంగ్ రైడ్స్కి వెళ్ళినా, షార్ట్ రైడ్స్కి వెళ్ళినా, వీకెండ్ రైడ్స్ ప్రతి ఒక్కటి చేసిన, అండ్ దీంతో స్టంట్స్ కూడా చేసిన, టూరింగ్ చేసిన. సో ఎవ్రీథింగ్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటిది అండ్ ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నదా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. సో చలో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో నా బైక్ లాంగ్ టర్మ్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం అయితే బైక్ ఓవర్వ్యూ చూసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ సెక్షన్లో, సో మీ అందరికీ తెలుసు నార్మల్గా దిస్ గాట్ 2 DRLs అండ్ ఒక బై ప్రొజెక్టర్ లైట్ వస్తుంది. అండ్ కింద ఇవి ఎక్స్టర్నల్ మోడిఫికేషన్ చేయించిన తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఫ్రంట్లో మనకి 37 mm ఆఫ్ సస్పెన్షన్ వస్తుంది, అప్సైడ్ డౌన్ ఫోక్స్, అండ్ 282 mm ఆఫ్ డిస్క్ వస్తుంది, 100/80 17 inches ఆఫ్ టైర్ వస్తుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిన విషయమే, 155cc లిక్విడ్ కూల్ SYHC ఇంజన్. అండ్ ఈ బైక్లో మనకు ఆల్మోస్ట్ 18 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో నార్మల్గా 155cc సెగ్మెంట్లో ఈ బైక్లో ప్రొడ్యూస్ అయ్యే పవర్ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అండ్ దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు నా రియల్ లైఫ్లో నేను కొట్టిన టాప్ స్పీడ్ ఎంత అంటే 159 km/h అన్నమాట. సో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. అండ్ చలో బ్యాక్ సెక్షన్లో మనకి మోనోక్రాస్ సస్పెన్షన్ వస్తుంది అండ్ రేర్ డిస్క్ వచ్చేసి 220 mm ఉంటుంది. బైబ్రమో క్యాలిపర్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. అండ్ బ్యాక్లో మనకి ఏంటి అంటే నిసిన్ క్యాలిపర్స్ వస్తాయి అన్నమాట. అండ్ బ్యాక్ సెక్షన్ టైర్ వచ్చేసి 140/70 17 inches ఆఫ్ టైర్ వస్తుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters వస్తుంది. అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ మైలేజ్ వచ్చేసి నా రియల్ లైఫ్ కండిషన్స్లో మాత్రం నాకు 45 నుంచి 50 వస్తుంది. అండ్ చలో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తాను. సో మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ మనకి ఇందులో గేర్ ఇండికేటర్ ఉన్నది, RPM ఉన్నది, లైక్ టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది. అండ్ కింద మనకి కూలెంట్ ప్రతి ఒక్కటి ఇందులో మనం టాగల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో మనకు ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. ఇక్కడ పైన టైమింగ్ వస్తుంది, ఇక్కడ క్విక్ షిఫ్టర్ ఇండికేటర్ వస్తాయి అన్నమాట. అండ్ పైన మనకి ABS, ఈ సైడ్లో కూడా మనకు కొన్ని ఇండికేటర్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇండికేటర్స్కి సంబంధించిన ఇవన్నీ. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా రివ్యూ కావాలనుకుంటే మీకు పైన ఒకటి కొత్త వర్జన్ 2024 వర్జన్ది సేమ్ ఇదే R15 బైక్ రివ్యూ చేసిన. సో ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. అండ్ మీకు మన మెయిన్ ఓడోమీటర్ చూపెట్టలేదు కదా. సో బేసికలీ ఇక్కడ చూడండి, మన బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 52,246 kilometers తిరిగింది. సో 2 years 10 monthsలో నాట్ ఏ బిగ్ డీల్. ఇంకా ఎక్కువ తిరగవచ్చు, కాకపోతే మనం మ్యాక్సిమం ట్రిప్స్ అన్ని కార్లో చేసినాం కాబట్టి మనకు ఆ కిలోమీటర్స్ అనేది ఇందులో యాడ్ చేయాలి అన్నమాట. సో చలో ఇప్పుడైతే మనం మన లాంగ్ టర్మ్ రివ్యూ గురించి అనేది మనం మోటో వ్లాగ్లో మాట్లాడుకుందాము. సో చలో లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అండ్ హియర్ ద బైక్ సౌండ్. సో ఇప్పటికీ బైక్లో ఎలాంటి సౌండ్ చేంజ్ అయితే ఏం లేదు. నార్మల్గా ఇట్ బికమ్ సమ్ బేస్ అంతే, అంతకుమించి బైక్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో చలో ఫస్ట్ అయితే మనం నా లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ నార్మల్గా నేను ఈ బైక్ ఎందుకు తీసుకున్నాను అండ్ ఈ బైక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా 2022లో నాకు బైక్ తీసుకోవాలని చెప్పేసి అని చాలా అనిపించింది అన్నమాట. సో ఆ టైంలో నేను చాలా బైక్స్ సర్చ్ చేసిన, నార్మల్గా KTM, డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్, ప్రతి ఒక్క కంపెనీ బైక్ ట్రై చేసిన, టెస్ట్ డ్రైవ్ చేసిన, ప్రతి ఒక్కటి చేసిన అనమాట. అండ్ ఆ తర్వాత నేను లాస్ట్కి ఈ R15 చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ బైక్లో మనకి స్పోర్టీ పోస్చర్ వస్తుంది, ఇందులో మనకి క్విక్ షిఫ్టర్ ఉంది. నార్మల్గా ఈ 155cc సెగ్మెంట్లో ఫస్ట్ బైక్ ఇన్ ఇండియా టు గెట్ ఏ క్విక్ షిఫ్టర్ అన్నమాట. సో ఆ ఒక్క రీజన్తో నేను తీసేసుకున్నా. అండ్ నాకు నార్మల్గా స్పోర్ట్ బైక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను నార్మల్గా చాలా రేసింగ్ చేయాలని చెప్పని అది ఇది చాలా ఉంటుంది అన్నమాట నాకు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ బైక్ తీసుకున్నాను. అండ్ ఈ బైక్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది. 2,20,000 అంటే నాట్ ఏ జోక్ కదా. లైక్ 220కి 155cc, 160 టాప్ స్పీడ్, 18 bhp పవర్ చాలు మనకి. అండ్ ఫ్యూచర్లో మనం ఎట్లాగో అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కాబట్టి అది సపరేట్ థింగ్ అన్నమాట. అండ్ నార్మల్గా నేను రైడ్ చేసిన ఈ 52,000 kilometers చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అన్నమాట. అందులో హ్యాపీనెస్ ఉంది, మెమోరీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. ఈ బైక్ మీదకి వెళ్ళి నేను డౌన్ఫాల్ అయినా ఈ బైక్ మీద నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట. టు బీ ఆనెస్ట్ చాలామంది అంటూ ఉంటారు కదా నార్మల్గా ఒక బైక్ ఇట్స్ నాట్ ఏ మెషిన్, ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పేసి అని. అది మాత్రం నిజం భయ్యా. నేను నా లైఫ్లో కొన్ని టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దిస్ బైక్
ఈజ్ విత్ మీ అన్నమాట. నిజంగా చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది, నాట్ బై వర్డ్స్ బట్ జస్ట్ బై యాక్షన్స్ అన్నమాట. సో మనకి బాధ అనిపించినప్పుడు బైక్ని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి థ్రాటిల్ని పుల్ చేయడము, టాప్ స్పీడ్ కొట్టడం అలా చేసినప్పుడు నాకు ఏంటి అంటే ఒక యాంగ్జైటీ, అడ్రినల్ రష్ వచ్చింది. సో దానివల్ల నాకున్న బాధలన్నీ కొంచెం మర్చిపోవడానికి చాలా హెల్ప్ఫుల్ అయిందన్నమాట. నేను నార్మల్గా ఈ బైక్ మీద చాలా అంటే చాలా లాంగ్ రేస్ చేసిన, నాకైతే ఇంతవరకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అయితే రాలేదు. సో చాలా మందికి ఈ బైక్ మీద బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. బట్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకు ఈ బైక్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. నేను ఈ బైక్ పోస్చర్కి అడ్జస్ట్ అయినా కాబట్టి నాకు బ్యాక్ పెయిన్ ఏం రాలేదు. ఒకవేళ మీరు కొత్తగా ఈ బైక్ నడిపితే మాత్రం ఆబ్వియస్గా మీకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం వంగి నడపాలి కదా, లైక్ స్పోర్టీ పోస్చర్ కాబట్టి అట్నే అనిపిస్తుంది. అండ్ ఈ బైక్లో నేను చాలా మోడిఫికేషన్ చేసిన, నార్మల్గా లైట్స్ ఇన్స్టాల్ చేయడం అయినా, వింగ్లెట్స్ అయినా, అపియరెన్స్ సంబంధించింది, ముంగట డిఆర్ఎల్స్కి కూలింగ్ ర్యాపింగ్ వేయించిన, చాలా మోడిఫికేషన్ చేసిన. అది మీకు నెక్స్ట్ మోడిఫికేషన్స్ దానిలో చెప్తా అన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బైక్ తీసుకోవడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంజిన్ అన్నమాట. నార్మల్గా దీన్ని ఇంజిన్ అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది. లైక్ మీరు దీన్ని 1 lakh kilometers నడిపినా కూడా స్టిల్ దీని యాటిట్యూడ్, దీని పవర్ అదే విధంగా ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు తెలుసా. నేను నా లైఫ్లో ఈ బైక్ చాలా సిచ్యువేషన్స్లో లైక్ 1000 kilometers రైడ్ చేసినప్పుడు, 500 kilometers రైడ్ చేసినప్పుడు, సిటీలో ప్రతి ట్రాఫిక్లో ప్లేస్లో కూడా రైడ్ చేసిన నేను. సో ఎక్కడ రైడ్ చేసినా కూడా బైక్ ఎంత హీట్ అయినా, నార్మల్గా బేసికల్గా అయితే బైక్ అయితే అంత హీట్ కాదు, బట్ ఒకవేళ హీట్ అయినా కూడా బైక్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఎలాంటి డ్రాప్ లేదన్నమాట. యమహా ఇంజన్స్ అనేటివి చాలా రిలయబుల్గా ఉంటుంది. సో ఒకవేళ నేను మళ్ళీ బైక్ తీసుకుంటున్నా అంటే ఆబ్వియస్లీ నేను ఈ బైక్ ఖచ్చితంగా తీసుకుంటా బ్రో, కళ్ళు మూసుకొని తీసుకుంటా తెలుసా. రియల్లీ ఇంత ఫ్యూచర్స్ అనేటివి ఏ బైక్లో లేదు 150 సెగ్మెంట్లో. సో ఒకవేళ మనం ఇప్పుడు KTM RC 200 చూసుకున్నా, డ్యూక్ 200 చూసుకున్నా, అందులో మనకి ఏంటి అంటే ఇనీషియల్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, లైక్ BHP ఎక్కువ ఉంటుంది. బట్ ఆ బైక్ టాప్ స్పీడ్ కూడా తెలిసిందే కదా, చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసే ఉంటారు మీరు. నార్మల్గా డ్రాగ్ రేస్ పెట్టుకున్నప్పుడు టాప్ స్పీడ్లో యమహా R15 EV యాక్టివేట్ అయిపోద్ది, వెళ్ళిపోద్దిరా బాబు అని చెప్పేసి అని. అది మాత్రం నిజమే. నా రియల్ లైఫ్లో మాత్రం ఈ బైక్లో 200cc సెగ్మెంట్లో ఏ కేటగిరీ బైక్ కూడా దీనికి అంత కంపారిజన్ ఉండదు అన్నమాట, అంత కాంపిటేటివ్గా ఉండదు. అది నా రియల్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ దీంతో టూరింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బ్రో యూ కెన్ గో 110 km/h ఈజీగా తెలుసా. అండ్ మీకు మైలేజ్ గురించి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉండదు తెలుసా. మేజర్ ప్రో అన్నమాట ఇది. సీరియస్లీ ఈ బైక్లో మనకి మైలేజ్ ఆల్మోస్ట్ 45 నుంచి 50 వస్తుంది. ఇంకొంతమందికి అయితే 55, 60 ఆ రేంజ్లో కూడా ఇస్తాయి అన్నమాట. ఇట్ డిపెండ్స్ మీరు బండిని ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి అని. అండ్ నార్మల్గా బైక్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్వీస్ కాస్ట్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ బేసికల్గా యమహా సర్వీస్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఫస్ట్ 4 సర్వీసెస్ 5 సర్వీసెస్ అనుకుంటా ఫ్రీగా వస్తుంది, మీకు లేబర్ ఛార్జ్ పడదు. ఆ తర్వాత మీకు లేబర్ ఛార్జ్ పడుతూ ఉంటుంది కాబట్టి మేబీ ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అడిషన్గా ఉంటుంది అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ బైక్ మెయింటెనెన్స్ మాత్రం చాలా లో అన్నమాట. నార్మల్గా సర్వీసింగ్కి ఒక 1000 రూపీస్ అయింది, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఒక ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ బేసిక్ జనరల్ సర్వీస్ అన్నమాట. అవి చేంజ్ చేయించుకుంటే మీకు 1000 రూపీస్ కంటే ఎక్కువ పడదు. అదే ఒకవేళ మీరు బ్రేక్ ప్యాచ్ అయినా లేదా క్లచ్ కేబుల్స్ అయినా ఇవి పార్ట్స్ అయినా ఏదైనా కానీ చేంజ్ చేయించుకుంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు పెరిగిందన్నమాట కాస్ట్. రీసెంట్గా నేను నా మడ్గట్ చేంజ్ చేసుకున్నా కదా, సో ఆ వీడియో చూడండి మీరు. అందులో మీకు బైక్ ఫుల్ బాడీ కిట్ ప్రైసింగ్ ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్పినా అన్నమాట. ఒకప్పుడు మాత్రం ఇంత కాస్ట్ లేదన్నమాట. బట్ ఐ డోంట్ నో ఇప్పుడు ఎందుకు అంత హైక్ పెరిగింది అని చెప్పేసి అని. అండ్ మీకు ఒకసారి నా HG ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసి చూపిస్తాను. సో దేర్ యూ గో, కనిపిస్తుంది కదా, ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. లైటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైటింగ్ అయితే. సో దీన్ని మనం మినీ డ్రైవ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది లైటింగ్. సో టూరింగ్ చేస్తున్నప్పుడు అడ్వాంటేజెస్గా ఉంటుంది అని చెప్పేసి అని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను రీసెంట్గా. అండ్ నాకు ఈ బైక్ మీదకి యాక్సిడెంట్స్ అయినాయి అన్నమాట. నార్మల్గా నా చేతుల్లో మాత్రం 2 times నాకు యాక్సిడెంట్ అయింది, 3 times యాక్సిడెంట్ అయింది. సో ఒకసారి ఏమో హైదరాబాద్ నేను ఉండే ప్లేస్ దగ్గరనే అయింది. అండ్ సెకండ్ టైం నేను హైవే మీద ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అయింది. అండ్ థర్డ్ టైం మొన్న రీసెంట్గా అయింది. సో చాలామంది చూసే ఉంటారు నా యాక్సిడెంట్ వీడియో, ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అని. నిజంగా చెప్తున్నా భయ్య, అచానక్సే తెలుసా, అచానక్సే జరిగిపోయింది. సో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనం బైక్ని చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు తెలుసా. దీని పార్ట్స్ కాస్ట్ చెప్పిన కదా, నార్మల్గా మీరు ఆ వీడియో చూడండి, అందులో డీటెయిల్గా ఉంటుంది. సో బేసిక్గా ఒకవేళ దీని సైడ్ ప్యానల్స్ పోతే 5000 రూపీస్ పడుతుంది. మొత్తం ఫుల్ సెట్ 5000 రూపీస్ పడుతుంది. ఫ్రంట్ ఫేస్ మాస్క్ మనకు 3500 రూపీస్లో ఉంటుంది. అండ్ మేజర్గా బైక్ కింద పడినప్పుడు ఎక్కువ క్రాష్ అయ్యే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ క్లచ్ లివర్, ఈ బ్రేక్ లివర్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సైలెన్సర్ అనేది కొంచెం ప్రాబ్లం అయిపోద్ది అన్నమాట. లైక్ నార్మల్గా రాసుకుంటూ పోతున్నప్పుడు అది హోల్స్ పడడం ఏమైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా ఫ్రంట్లో ఒకవేళ గుద్దుకుంటే మాత్రం
ఆబ్వియస్గా సస్పెన్షన్ కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది, ఫారక్ అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి, అదొకటి మేజర్ ఇష్యూ ఉంటుంది. అండ్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం అప్పటి నుంచి వెళ్ళి కొంచెం ఫారక్లో కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట సస్పెన్షన్లో. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ మధ్య ఎక్కువ టాప్ స్పీడ్ రన్స్ కూడా చేయట్లేదు. సో మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇంకేం మాట్లాడగలం బ్రో, సీరియస్లీ ఈ బైక్ గురించి ఇంకేం మాట్లాడగలం చెప్పండి. ఈ బైక్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది తెలుసా, చాలా అంటే చాలా. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయినా, క్విక్ షిఫ్టర్, సీరియస్లీ ఈ బైక్లో నార్మల్గా R15 V4లో రేసింగ్ బ్లూలో వస్తుంది అండ్ M సిరీస్లో వస్తాయి అన్నమాట క్విక్ షిఫ్టర్ అనేది. సో ఒకవేళ మీరు అడిషనల్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సంథింగ్ అరౌండ్ 7,000 రూపీస్ కాస్ట్ పడుతుంది. బట్ క్విక్ షిఫ్టర్ మాత్రం ఎంత స్మూత్ ఉంటుంది తెలుసా, ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నా, ఆరామ్సే ఇట్లా షిఫ్ట్ చేసుకుంటా అన్నమాట. బటరీ స్మూత్గా షిఫ్ట్ చేసుకుంటుంది. అండ్ నేను ఇంతవరకు అయితే ఎలాంటి క్లచ్ అసెంబ్లీ కానీ క్లచ్ ప్లేట్స్ కానీ నేను ఏం చేంజ్ చేయించలేదు. సో 52,000 కిలోమీటర్స్ ఇంజన్ వర్క్ మాత్రం ఇప్పటి వరకు నాట్ ఈవెన్ నట్ ఓపెన్ అన్నమాట బ్రో. అండ్ బ్రేకింగ్ అయితే సీరియస్లీ బ్రో, నాకు ఈ బైక్ బ్రేకింగ్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది తెలుసా. 160, 200 స్పీడ్లో వెళ్ళినా కూడా బ్రేక్ వేస్తే ఆగిపోద్ది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది తెలుసా ఈ బైక్ మీద. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఇన్ యమహా అన్నమాట. బైబ్రంబో క్యాలిపర్స్ బ్రేకింగ్ కాబట్టి ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను KTM ఎందుకు చూస్ చేసుకోలే అంటే మేజర్ రీజన్ ఏంటి అంటే నాట్ ద ఇంజన్, జస్ట్ ఓన్లీ బ్రేకింగ్స్ అన్నమాట. దాని బ్రేక్స్ అనేటివి అంత పర్ఫెక్ట్గా అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు. KTM అయినా, రాయల్ ఎన్ఫీల్డ్ అయినా, లేదా ఇంకా ఏ కంపెనీ అయినా, లైక్ నార్మల్గా జిక్సర్ ఏ బండి అయినా కానీ బ్రేకింగ్ అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు అన్నమాట. ఈ బైక్లో మాత్రం బ్రేకింగ్ బ్రో, మీరు ఇట్లా బ్రేక్ వేస్తే ఇక్కడ పాయింట్లో ఆగిపోవాల్సింది అంతే ఇంకా. అండ్ నేను దీనికి అడిషనల్గా ఏం చేశాను అంటే నార్మల్గా నాకు ABS ఉంటుంది కదా, సో బేసికలీ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది బైక్లో. సో నేను ABS ఫ్యూజ్ తీసేసిన అన్నమాట. సో దట్ నాకు స్టన్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నాకు నార్మల్గా ABSతోని అంత పర్ఫెక్ట్గా బ్రేకింగ్ పడుతుంది అనిపించదు తెలుసా. నిజంగా నేను వేరే ఫ్రెండ్స్ బైక్ నడుతూ ఉంటాయి కదా, నాకు ABS ఉంటే లైక్ ఐ ఫీల్ సంథింగ్ ఏదో స్టాప్ చేస్తుంది నన్ను అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ABSని నా బైక్లో రిమూవ్ చేసిన అన్నమాట. సో నాకైతే బ్రేకింగ్ ఇప్పటి వరకు ABS రిమూవ్ చేసినప్పటి నుంచి ఐ నెవర్ గాట్ ఏ ప్రాబ్లమ్ విత్ దాట్. అండ్ చలో నెక్స్ట్ అయితే ఇంకా ఏముంది, డిజిటల్ కన్సోమీటర్ చాలా బాగుంటుంది చూడడానికి. సో చలో మిగతా టాపిక్స్ అన్నీ మనం ఫేస్ టు ఫేస్ క్యామ్లో మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో చలో ఇప్పుడైతే నా బైక్లో నేను ఏమేమి మోడిఫికేషన్ చేసినో ప్రతి ఒక్క డీటెయిల్గా చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, DRLస్కి నేను కూలింగ్ ర్యాప్ వేయించాను అనమాట. సో ఇంకొంచెం బైక్ జర్నీకి ఇట్ లుక్ సంథింగ్ వెరీ అట్రాక్టివ్. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి వింగ్లెట్ ఉందన్నమాట, R15 V4 M ఈ సిరీస్ వింగ్లెట్ ఉందన్నమాట. సో బైక్ ఇంకా కొంచెం షార్ప్గా కనిపిస్తుంది. అండ్ దీని కింద మీకు హిడెన్ అయ్యి ఉన్న ఈ మినీ డ్రైవ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి HJG కంపెనీవి. ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ పడింది. దీని లైటింగ్ మాత్రం రియల్లీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వ్రాపింగ్ అన్నమాట. సో ఈ వ్రాపింగ్ అనేది నేను మ్యాట్ వ్రాపింగ్ వేయించిన. ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని నేను రిమూవ్ చేసి నార్మల్గా టింటెడ్ వైజర్ వేపిద్దామని చెప్పేసి చూస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంజన్ కనిపిస్తుంది కదా, సో ఇంజన్లో మనం ఈ పెయింటింగ్ అనేది చేసినామన్నమాట. సో దట్ ఇది చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అని చెప్పేసి అని. సో నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటి అంటే ఈ బైక్లో మనం లోపల ఒకటి బ్లూ లైట్స్ ఇన్స్టాల్ చేసినామన్నమాట. సో దేయుగో కనిపిస్తుంది కదా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది బైక్ మాత్రం. సో రోడ్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఫ్లాషర్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. సో నార్మల్ ఫ్లాషర్ ఇది, ఫ్లాష్ ఎక్స్ అయితే ఏం కాదు. సో దేయుగో ఫ్లాషర్ ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 16 ప్యాటర్న్స్ ఏమో ఉంటాయి ఇందులో, 16 to 20 ప్యాటర్న్స్ వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, సో దిస్ థింగ్ వీల్ కవర్ అన్నమాట. సో ఈ వీల్ కవర్ని మనం ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాం. నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసి టేల్ ప్యానల్ అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో మనం టేల్ టైడ్ ఇన్స్టాల్ చేసినాం. అండ్ దీంతో పాటు మనం ఇండికేటర్స్ కూడా లైక్ KTMవి ఇన్స్టాల్ చేసినాం అన్నమాట. సో దట్ బ్రైటింగ్ లైక్ లుక్స్ కూడా చాలా బాగా వస్తుంది, బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది అని చెప్పేసి అని డ్యూక్ది ఇన్స్టాల్ చేసినాము. అండ్ చిన్న చిన్న స్టిక్కరింగ్స్, వ్రాపింగ్స్ ప్రతి ఒక్కటి చేయించుకున్నాం కాబట్టి అవన్నీ చిన్న మైన్యూట్ కిందకి వస్తాయి మోడిఫికేషన్స్. సో చలో అంతే ఇంకా. సో ప్రతి బైక్లో ప్రోస్ అండ్ కాన్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా, అదే విధంగా నా బైక్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయన్నమాట. సో అదేంటి అంటే ఫస్ట్ అయితే మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాము, లైక్ అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి అని. సో ఫస్ట్ అయితే మనకు దీని లైటింగ్ అనేది చాలా హై వస్తాయి అన్నమాట. నార్మల్గా ఇది D క్లాస్ లైట్స్ అన్నమాట, బై ప్రొజెక్టర్. సో మనకి లైటింగ్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కూడా చూసే ఉంటారు, లైటింగ్ ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని డిజైన్ అన్నమాట. ఈ స్పోర్టివ్ పోస్టర్ అనేది లైక్ ఈ బైక్ జూనికి చాలా ఫేరీగా అండ్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. అండ్ దీంతో మనం కార్నరింగ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి ట్రాక్ చేయొచ్చు, ఆఫ్ రోడ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ విత్ దిస్ బైక్. సో నేనైతే నా లైఫ్లో చాలా చేసినా అన్నమాట. అండ్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ మాట్లాడుకుందాం, లైక్ డిసడ్వాంటేజెస్. సో బేసికలీ దీనిలో కాన్స్ ఏమున్నాయంటే
ఫస్ట్ ఒకటి రేడియేటర్ ప్రాబ్లం అన్నమాట. నార్మల్గా మనకు యమహా నుంచి వచ్చిన రేడియేటర్ ఫ్యాన్ అనేది చాలా ఈజీగా ఖరాబ్ అయిపోద్ది, అదొకటి చాలా మేజర్ డ్రాబ్యాక్ అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో మేజర్గా అంటూ ఏం లేవు, చిన్న చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా అంతలా అనిపించలేదు. సో చెప్పాను కదా రైడింగ్ పోస్చర్ అని చెప్పేసి అని, సో అదొకటి చాలా మందికి ప్రాబ్లం అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతే, ఇంకా బైక్ మైలేజ్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇట్స్ సో పర్ఫెక్ట్. సో నార్మల్గా ఈ బైక్ ఎవరు చూస్ చేసుకోవచ్చు లేదా ఎవరు బై చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మందికి స్పోర్టివ్ బైక్స్ అంటే చాలా ఇష్టం కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయన్నమాట. అండ్ దీని ప్రైస్ నేను మీకు చెప్పలేదు కదా. సో నేను తీసుకున్నప్పుడు 2 years బ్యాక్ దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 పడింది. అండ్ ప్రజెంట్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 2,50,000 నుంచి 2,60,000 పడుతుంది. సో స్టూడెంట్స్కి అయితే చాలా ఈజీగా అఫోర్డబుల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు బైక్లో మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి సో చాలామంది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ దీని సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సీరియస్లీ బ్రో, సర్వీస్ కాస్ట్ అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు అంత హై అనిపించలేదు. మ్యాక్సిమం 1,500 లేదా 2,000, అంతకంటే నాకు ఇంతవరకు ఎప్పుడు ఎక్కువ కాలేదు. సో రీసెంట్గా నేను RS4GP ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు లైక్ 2,000 రూపీస్ వరకు పడింది. దాని ఆయిల్ కాస్ట్ 1,500 రూపీస్ పడుతుంది. సో ఒకవేళ నేను అది యూజ్ చేయకుండా నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తే మాత్రం 1,000 రూపీస్ మ్యాక్సిమం జనరల్ సర్వీస్, అంతకంటే ఎక్కువ పడదన్నమాట. ఇందులో మనకి మెయిన్గా సర్వీస్ చేస్తున్నప్పుడు ఎక్కువ కాస్ట్ పడే పార్ట్స్ ఏంటి అంటే రేర్ బ్రేక్ ప్యాచ్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,000 రూపీస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాచ్ కాస్ట్ వచ్చేసి 540-500 రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో మీ టీవీ ఈ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బై బై.